మహిళల పట్ల సార్ నమస్తే సార్. మహిళల పట్ల ఇంత దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినటువంటి అతని మనస్తత్వం అదేనో కాదో అది పక్కన పెడదాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అసెంబ్లీలో ఉండడానికి అర్హులని అనుకుంటున్నారు? ఫస్ట్ అసెంబ్లీలో అర్హత ఉందా లేదా అనేది నిజంగా హిందూపురానికి సంబంధించినటువంటి ప్రజలు 2 సార్లు ఆయన్ని ఎన్నిక చేసుకున్నందుకు ఈ రోజు వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి సార్ నిజంగా. ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాతే కదా ఈయన ఒక పబ్లిక్ సినిమా ప్రమోషన్స్ లో మరి ఆయన మాట్లాడింది. ఆడపిల్ల కనపడితే ముద్దైనా పెట్టాలి, లేకపోతే కడుపైనా చేసేయాలి అని చెప్పని. నిజంగా నాకు అర్థం కాదు సార్, ఒక గొప్ప వంశంలో పుట్టినటువంటి వ్యక్తి అయ్యుండి అసలు సినిమా రంగాన్ని నలుదిశల ఒక స్థాయికి తీసుకెళ్లినటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డ అయ్యుండి నిజంగా ఆ మహానుభావుడు కూడా ఆయన ఒక పార్టీ స్థాపించి అంత గొప్పగా మరి కొన్నేళ్ల పాటు మరి తెలుగుదేశం పార్టీ నడిపించినటువంటి వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా అంత సక్సెస్ ని చూసినటువంటి వ్యక్తి కూడా ఏనాడు తొందరపడి ఆయన అట్లాంటి మాటలు మాట్లాడలేదేమో. మరి ఆయన బిడ్డలుగా ఉన్న వ్యక్తులకు కూడా అదే వంశపారంపర్య మాట తీరు అనేది వాస్తవానికైతే రావాలి. కానీ ఎక్కడా కూడా ఈ బాలకృష్ణ గారి దగ్గర మాత్రం అది కనిపించట్లేదు సార్. 24 గంటలు కూడా ఇందాక మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా నేను కొన్ని విషయాలు చూశాను. ఈవెన్ నర్సును సైతం కూడా చాలా చండాలంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా నిజంగా ఎంత జుగుప్సాకరంగా అనిపిస్తా ఉంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గురించి స్త్రీలోలుడని ఆయనకు ఒక ముద్ర వేశారు. ఆయన పదవిలో నుంచి దింపేసే టైంలో ఒక ముద్ర వేశారు. నిజానికి ఆయనకి ఆ ముద్ర ఆ వయసులో వేయడం అనేది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. కానీ ఇతని మాటలు చూస్తుంటే ఎవరికో వేశారేమో అని అనిపిస్తోంది ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు సార్, చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు నందమూరి తారక రామారావు గారు అడ్డం సార్. ఎందుకంటే ఒక పార్టీని స్థాపించినటువంటి వ్యక్తిని ఎట్లా బద్నాం చేయాలి అనేటటువంటి ఆలోచనల్లో ఖచ్చితంగా ఆయన మరి నందమూరి తారక రామారావు గారిని డిగ్రేడ్ చేసేటటువంటి ఇదిలో ఆయన ఏదైనా మాట్లాడాడు. మరి ఎమ్మెల్యేలని తన వైపుకు తిప్పుకుని ఆయన మీదకి చెప్పులే వేయించాడా, లేకపోతే ఇట్లాంటి నిందలే ఇచ్చాడా, మరి ఏదైనా అసలు ఆయన చేయని దుర్మార్గం ఏదైనా ఉందా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఆక్యుపై చేసుకోవటానికి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి సార్. ఇంత దారుణమైనటువంటి నిందలన్నీ ఆనాడు ఆయనకి వేశారు కానీ ఇప్పుడు ఎందుకు వేయట్లేదని మీరు అడుగుతున్నారు కదా సార్. చెప్తున్నా, ఇప్పుడు బాలకృష్ణ గారు ఆయనకి ఏమిటి సార్, ఆఫ్టర్ ఆల్ కదా నథింగ్ కదా సార్. ఇప్పుడు ఆయన మెంటల్లీ డిజార్డర్డ్ అండ్ నథింగ్ బట్ గజనీ కదా. ఎందుకంటే నిజంగా సార్, విజయవాడలో జ్వరానికి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ ఉన్నాయో లేవో చెప్పండి. మీరు విజయవాడలో ఉంటారు కాబట్టి నాకు అది ఆవిడ చెప్పండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ కి హైదరాబాద్కు వచ్చేసారు అంటే సార్, లేవా హాస్పిటల్స్ చూపించుకోవడానికి హాస్పిటల్ లేకపోవడం సమస్య కాదు సార్. ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో మీడియాకని, ఎక్కడ అసెంబ్లీకి వెళ్లాల్సి వస్తుందోనని ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఎయిమ్స్ ఉందండి 100% అదే నిజం కదా సార్ వాస్తవంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా మీడియా మిత్రులు వచ్చి ఏదైనా ఒక సందర్భం గురించి మీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఈ విధంగా ఉంటున్నాయి, దీనికి మీరు ఏమని రెస్పాండ్ అవుతున్నారు, బాధ్యత గల డిప్యూటీ సీఎం గా మీరు ఏం మాట్లాడతారు మీ ప్రభుత్వం తరఫున అని ఒక క్వశ్చన్ కనుక వేయగలిగితే అసలు ఆయన చెప్పే సమాధానాలు అంతకు ముందు కూడా మనం చూసాం. ఇప్పుడు నేను వచ్చిన సందర్భం వేరు, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కి నేను ప్రిపేర్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. దానికి కొంత ప్రిపరేషన్ ఉంటుంది. లేదా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిని నేను కాదు, నేను ప్రభుత్వాన్ని కనుక్కొని చెప్పాలి అని ఇట్లాంటి అదేంటి అసలు అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతూ తప్పించుకుంటాడే తప్ప ఒక బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ సీఎం గా ఆయన ఎప్పుడు ప్రవర్తించారు సార్? ఈ రోజున నిజంగా ఇందాక మీరన్నట్లుగా నేనైతే చెప్తా ఉన్నాను సార్, పదవీ వ్యామోహం అనేది బాగా పట్టేసింది జనసేన అధ్యక్షుల వారికి. ఎందుకంటే నాకు ఈ సందర్భంలో ఒక సామెత గుర్తొస్తుంది సార్, కొత్త బిచ్చగాడు కొత్త బొద్దెరగట్ట. ఈ విధంగా ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఎక్కడా కూడా డిప్యూటీ సీఎం అనేటటువంటి వ్యక్తికి ఓకే యాక్సెప్టెడ్ సార్, కొన్ని పరిధులు వాళ్ళకు ఉంటాయి. కానీ మరి ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ సీఎం గారికి ఏ మేరకు ఉండేటటువంటి విలాసవంతమైనటువంటి అవకాశాలు, ఎలాంటి పరిధులు ఉంటాయో అవన్నీ
కూడా ఈయనకు కూడా అలవాటు ఆపాదించి ఆ. అదేంటి ఆయనకి ఎలా అంటే ఇప్పుడు ఏం జరిగినా కూడా మొన్న ఆయన చెప్తున్నారు కదా, ఏమనుకున్నా ఏం చేసుకున్నా 15 ఏళ్ల పాటు మేము ఇలాగే ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారు, నేను ఆయన కింద ఉండటానికి నాకు చాలా సంతోషం అని చెప్పటం అనేది నిజంగా సిగ్గుమాలినటువంటి విషయం సార్. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి వాళ్ళ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నా, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లేడీస్ కి ఇబ్బంది కలుగుతున్నా, ప్రజాక్షేత్రంలో మహిళలకు ఇబ్బంది కలుగుతున్నా, ఒక బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ సీఎం గా మాట్లాడలేనటువంటి ఇతను ఈ రోజున గౌరవనీయులైనటువంటి చిరంజీవి గారు నిజంగా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు చేయాలి ఇప్పటికైనా ఆయన స్పందించినందుకు. రెండవది బాధాకరం కూడా సార్, ఎందుకంటే ఈయన తమ్ముడు గారు ఆ గతంలో ఈయన మీద అసలు జగన్ సార్ మీద అంత ఓవర్ గా మాట్లాడుతున్నప్పుడే నిజంగా ఇందాక విశ్లేషకులు గారు చెప్పినట్టు ఆ టైంలో గనక ఆయన గనక మాట్లాడి కరెక్ట్ గా ఉండుంటే ఇప్పుడు ఈ సందర్భం అనేది కరెక్ట్ గా వచ్చేది కాదు. రెండోది ఆ టైంలో నిజంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ భగవంతుడు చూస్తాడు, మనం చేసే పని భగవంతుడు చూస్తాడు, ప్రజలు చూస్తారు, వాళ్లే నిర్ణయిస్తారు అనేటటువంటి నేపథ్యంలోనే పోయారు తప్ప నిజంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ మాటలైతే మాట్లాడుతున్నాడో స్టిల్ అప్పటికీ మా గవర్నమెంట్ నడుస్తోంది కాబట్టి మేము మీకు ఇంత హెల్ప్ చేసినందుకు మీ తమ్ముడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు, మీరందరూ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి, నేను మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశాను, మీకోసం ఎంత చేస్తానని చెప్పాను అని చెప్పని ఆయన కనుక ఆనాడు గనక గట్టిగా ఒక ముఖ్యమంత్రిగా గనక ఆదేశాలు గనక ఇచ్చినట్టు ఉన్నట్టయితే ఈ రోజున మరి చిరంజీవి గారికి కూడా ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా ఇంత అవమానం అనేది జరిగేది కాదు. అసెంబ్లీలో ఒకే ఒక మాట సార్, అసెంబ్లీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విధానాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇప్పటి యొక్క అసెంబ్లీకి తెలియనటువంటి పరిస్థితులు సార్. మేము 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకోవటమే గానీ నిజంగా అక్కడ లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేది అసెంబ్లీకి సంబంధించినటువంటి రూల్స్ లో అదొక రూల్ సార్. అక్కడ లేనటువంటి చిరంజీవి గారి గురించి, లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవటానికి ఒక టైం పెట్టుకున్నట్టుంది తప్ప అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, 175 మంది అక్కడ ప్రజాప్రతినిధులు ప్రజల కోసం మాట్లాడి అన్న సెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు చేయడం అనేది నిజంగా బాధ సార్. రైట్ రామ్నాథ్ గారు, అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయిపోతే అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం, కానీ కొన్ని పరిస్థితుల్ని మనం విశ్లేషించుకోవాలి. ఒకటి, మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తులు, మెంటల్ సర్టిఫికేట్ నిజంగానే కలిగినటువంటి వ్యక్తులకు అసెంబ్లీ ప్రవేశం ఉందా? వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రజల కోసం అక్కడ కొన్ని సమస్యలపై చర్చించాలి, కొన్ని అంశాలపై చర్చించాలి, చట్టాలు చేయాలి. ఇలాంటి చోట మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు ఉండొచ్చా? పాయింట్ నెంబర్ 1. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పడం ద్వారా జాత్యహంకారం, ఇది రేసిజంకి సంబంధించింది. ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన చోట ఒక ఎమ్మెల్యేనే నేను వేరు, ఈ ప్రజలంతా చాలా తక్కువ, మిగతా జనమంతా తక్కువ, మా కులం కాదు, మా ఫ్యామిలీ, మేం మాత్రమే వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పడం జాత్యహంకారం కిందకు వస్తుంది. ఇలాంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండొచ్చా? 3వ పాయింట్, మహిళ కనిపిస్తే, ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, ఇంకేదో చేయాలనే వ్యక్తికి, అతని మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి మహిళా ఎమ్మెల్యేలు ఉన్న చోటుకు వెళితే ఏంటి పరిస్థితి? ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయిపోవడం కాదు సార్, ఈ 3 పాయింట్లు అవసరమా లేదా?